దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మిస్టర్ రెడ్డి నుంచి హీరోయిన్ ఉందన్నమాట. సో తెలుగు తోడా తోడా ఆడతా అన్నమాట, నా హిందీ కూడా తోడా తోడా ఆడతా. సో ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ చూడండి. సో హాయ్, హౌ ఆర్ యూ? I'm perfectly fine. How are you? ఫైన్. సో నైస్ స్మైల్. Thank you. This is my real smile. ఓకే. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మూవీ మీద? So many, like so much expectation, so much. చెప్పండి మూవీ గురించి. Chapandi. Movie Korinchi. So Mr. Reddy movie, there is I already said like there is emotional love story and like fighting scenes also is there, not my fighting scenes, but there is like kind of scenes and there is feeling, emotionals, there is these kind of feelings in this movie. You go and watch this movie, you feel it like wow, what a movie. Okay, in your favorite hero in Tollywood heroes? Of course, Junior NTR sir, he is my favorite hero. And like Allu Arjun also and Prabhas sir. Okay. So your favorite movie in NTR? just now is released, I don't know the name. Triple R, Komaram Bhim. Triple R, of course. See, I'm little Gajini, so yeah, Triple R is very nice movie. I've already seen that movie. Lovely fighting scenes. Oh wow. Okay, so overall గా మీ మిస్టర్ రెడ్డి గురించి మన తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారు? Please go watch this movie, Mr. Reddy. You love it. I'm sure about that. Go and watch this movie और feel and प्लीज़ जाके ज़रूर देखना और प्लीज़ कमेंट ज़रूर करना कैसा लगा मूवी. प्लीज़ गिव अस रिव्यूज़ बिकॉज अगर कुछ अच्छा है तो उसे और अच्छा बनाने की कोशिश करेंगे. लास्ट अच्छा बात है. अच्छा बात है. థ్యాంక్ యూ. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. ఈ నెల 18న మిస్టర్ రెడ్డి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ద సేమ్ టైము డైరెక్టర్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఈ మధ్యకాలంలో కొంచెం లావేనా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి స్టోరీ, రియల్ స్టోరీ అంటున్నారు, సో ఎలా తీసారేంటి? అది ఒక స్టోరీ లైన్ వచ్చేసి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్లో. సో ఒక మనిషి తన లక్ష్యం కోసం తన లైఫ్లో ఒక టీనేజ్లో అన్నీ వదులుకున్న తర్వాత తన లక్ష్యాన్ని రీచ్ అయిపోయిన తర్వాత సో తన దగ్గర ఏమీ ఉండదు. సో తను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు ఏదైనా తను రీచ్ చేసిన తర్వాత తన లైఫ్ ఏంటి. సో తన గోల్ను రీచ్ అవ్వడానికి మధ్యలో తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు కదా. తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత ఏజ్ లేదు, తర్వాత ఏంటి దాని లైఫ్ అన్నది కాన్సెప్ట్. సో అంటే ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ చాలా బాగుంది. అంటే పుస్తకాలు చదువుని నేర్పిస్తాయి, అంటే కష్టాలు జీవితాన్ని నేర్పిస్తాయి, అదేదో ఉంది ఆకలి జీవితాన్ని నేర్పిస్తుంది. అసలు వండర్ఫుల్ డైలాగ్. అసలు మీరు రాశారు, ఎవరు రాశారు? మా డైలాగ్ రైటర్ రాశాడు, మహేష్ అని. సో అంటే ప్రతి సీన్స్లో ఇలాంటి మూమెంట్స్ డైలాగ్స్ ఉంటాయండి? ప్రతి సీన్లో ఉంటాయి, ప్రతి సీన్లో మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. సో ఇంకొక విషయానికి వస్తే టెక్నికల్గా సినిమా చూసుకుంటే బీజిఎం కానీ అంటే డిఏ కానీ అంటే ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు రిలీజ్ ముందు ప్రాపర్గా వర్క్ చేసేసుకొని మనం ఎక్కడెక్కడ షార్ట్స్ పెట్టుకుని లొకేషన్స్ చూసిన తర్వాత మనకు లైటింగ్ కూడా చాలా తక్కువ, లో లైట్లోనే టోటల్గా మూవీ అయితే మనం న్యాచురల్ లైట్లో చేసేసాం. సో మనకు నైట్ ఎఫెక్ట్ కావాల్సిన దాన్ని కూడా మనకు కూడా మన బడ్జెట్లో మినిమంగా నైట్ సోర్సెస్ ఎక్కడెక్కడ మనకు అవసరపడుతుంది దాన్ని బట్టి చూసేసుకొని ఒక ప్లానింగ్లో నైట్ అంతా ఒక షెడ్యూల్. ఇక అది నాకు తెలియదండి, ప్రొడ్యూసర్ తెలుసు. అది చెప్పర్లేండి ఆయన, నాకు తెలియదు. అది ఆయన ఏదైతే అడిగానో అది ప్రొవైడ్ చేశారు. సో ఇంకొక విషయానికి వస్తే అంటే కాస్టింగ్ ప్రకారం మనం చూసుకుంటే ఆర్టిస్టులని అందరూ అప్కమింగ్ వాళ్ళే డెబ్యూటే ఉన్నారు. సో ఇబ్బంది కాలేదా మీకు? నేను అందరినీ ఆడిషన్స్ తీసుకున్నాను. కొత్త వాళ్ళని తీసుకోలేదు. ఆడిషన్ నిజాయితీగా ఆడిషన్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఒక హీరో గారు మిగతా అందరి ఆడిషన్స్ తీసుకున్న వాళ్ళే. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినారు 100%. ప్రతి ఒక్క క్యారెక్టరు. ఇక నాకు కొంతమంది వచ్చేసి నాకు ఇంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చూశాను ఎవరికి యాక్టింగ్ బాగా చేస్తారని చూసి వాళ్ళని పిలిపించుకున్నాను. మిగతా వాళ్ళు అయితే అందరు కొత్త వాళ్ళే. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ వస్తే నేనేంటో ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసేసుకున్నాను. అందుకే అవుట్పుట్ అలా ఉంటుంది. అండ్ మిస్టర్ రెడ్డి గురించి మన తెలుగు ఆడియన్స్కు 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారండి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాంటిది, ఫుల్ మీల్స్ లాంటి మూవీ. థ్యాంక్స్ అండి.